నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 175 నియోజకవర్గాల్లో అత్యంత ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మన గుడివాడ అమర్నాథ్. ఈ గుడివాడ అమర్నాథ్ ఘోరాతి ఘోరంగా ఓడిపోయినా కూడా ప్రజలు చీదరించి గాండ్రించి ఉమ్మేసినా కూడా సిగ్గు లేకుండా మళ్ళా వచ్చి ప్రెస్ మీట్ ఏదో పెట్టినాడు, ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ముందు ప్రెస్ మీట్ పెట్టే ముందు అనకాపల్లికి వెళ్ళి సంతకెళ్ళి ఒక అద్దం కొనుక్కొని ముఖం చూసుకొని నేను ప్రెస్ మీట్ పెట్టచ్చునా పెట్టకూడదా, దాదాపు 1,00,000 ఓట్లతో తేడాతో ఓడిపోయానే, మళ్ళీ ప్రజల ముందుకి ఎలా వెళ్ళాలని ముందు అద్దంలో ముఖం చూసుకో గుడివాడ అమర్ ఏందో మాట్లాడుతున్నాడు చూడండి. ప్రభుత్వం తాలూకా పనితీరు మీద వారి తాలూకు పరిపాలన మీద శ్రద్ధ పెడితే వీటి మీద అదే విధంగా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ శాఖ మీద శ్రద్ధ పెట్టింటే, నీ నియోజకవర్గం మీద శ్రద్ధ పెట్టింటే నీ శ్రద్ధ అంతా పవన్ కళ్యాణ్ తిట్టడానికే సరిపోయినే, నీ శ్రద్ధ అంతా లోకేష్ని విమర్శించడానికే సరిపోయినే. శ్రద్ధ పెట్టింటే 1,00,000 ఓట్ల తేడాతో ఎందుకు ఓడిపోతావు అమర్నాథ్? నువ్వు పెట్టు ముందు శ్రద్ధ, వీళ్ళు పెట్టుకుంటారులే. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? రేపు పొద్దున గట్టిగా మాట్లాడితే మాలాంటి వాళ్ళని నిన్నేంటికి అరెస్ట్ చేస్తారు? నిన్ను అరెస్ట్ చేస్తే జైల్లో తిండి. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేయరు గుడివాడ అమర్నాథ్. సోషల్ మీడియాలో అమ్మలక్కలను తిడితే, సోషల్ మీడియాలో కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేస్తారు, కానీ ఊరికే పోస్టులు పెడితే అరెస్ట్ చేయరు. పొద్దున్న నుంచి 10 పోస్టులు పెట్టినా నన్ను అరెస్ట్ చేయలేదు ఎవడో. ఈ ప్రభుత్వం ఏదైనా వారి వైఫల్యాన్ని ఎత్తి చూపేటువంటి ఎవరినన్నా సరే, వైఫల్యాలను ఎత్తి చూపించేదానికి మీరు అసెంబ్లీకి ఏడొస్తా ఉన్నారు. ఏడ సోషల్ మీడియాలో వైఫల్యాలు ఎత్తి చూపిస్తారా? మీరు సోషల్ మీడియా యాక్టివిస్టులా, రాజకీయ నాయకులా? సోషల్ మీడియాలో ఏం ఎత్తి చూపించేది? అసెంబ్లీ అని ఒకటి ఉంది కదా, రమ్మను జగన్మోహన్ రెడ్డిని. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను అసెంబ్లీలో ఎండగట్టమను. సోషల్ మీడియాలో ఎండగట్టేది ఏంది? తలకాయ ఉండే మాట్లాడుతుండవా? మేము బెదిరించి మా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఇప్పుడు రెడ్ బుక్ అంటున్నావు, తెగ పిసుక్కుంటా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కార్యకర్త వరకు. అప్పట్లో లోకేష్ రెడ్ బుక్ అంటే అది ఎర్ర బుక్, దాంట్లో ఆయన ఏమేమి తింటా ఉన్నాడో రాసుకుంటా ఉన్నాడో అని చెప్పి కామెడీ చేసింది మీరే కదా. మరి భయం ఎందుకు ఇప్పుడు మీకు? వారు నోళ్లు మూయించేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా ఈరోజు ప్రభుత్వ పనితీరు ఉంది. అవును. సో ప్రభుత్వం వారి తాలూకా పని మీద శ్రద్ధ లేనప్పుడు, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు లేనప్పుడే ఎలాంటివి పరిస్థితులకి వారు దిగజారుతారు. సరే, వీటన్నిటి కూడా చట్టాలు, న్యాయస్థానాలు ఇవన్నీ ఉన్నాయి, వాటిలో పోరాటం చేస్తాం తప్పకుండా. ప్రభుత్వాన్ని మాత్రం నిలదీసేటువంటి విషయంలో ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎక్కడ నిలదీస్తున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని రోజులైంది? నువ్వు ప్రజల్లోకి వచ్చి ఎన్ని రోజులైంది? ఎన్ని ఉద్యమాలు చేసినావు? ఎన్ని స్ట్రైకులు చేసినావు? ఎన్ని రాస్తారోకోలు చేసినావు? 9 నెలలు అయింది కదా గవర్నమెంట్ మారి. నువ్వు ఎన్ని ర్యాలీలు చేసినావు? ఎన్ని రాస్తారోకోలు చేసినావు? ఎన్నిసార్లు కలెక్టరేట్ని ముట్టడించినావు? ఊరికే ప్రెస్ మీట్ ముందుకు వచ్చేది, లేకపోతే 2 పోస్టులు వేసేది. మీరేమో కనపడరు, ఆయనేమో బెంగళూరులో వెళ్ళి ప్యాలెస్లో పడుకుంటాడు, అసెంబ్లీకి రాడు, జనాల్లోకి తిరగడు. గత ప్రభుత్వాన్ని గతంలో అధికారం ఉన్నప్పుడు లేదా అధికారం పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీని విమర్శించారని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు. విమర్శకు బూతులకు తేడా నేర్చుకో, లేకపోతే ఇంకొచ్చేసారి 1,50,000 తేడాతో ఓడిపోతావు. విమర్శ వేరు, సద్విమర్శ వేరు, బూతులు వేరు. ఇదే ఇప్పుడు కూటమి నేతలు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఏ రకంగా మాట్లాడారో అని ఇవన్నీ మేము పరిగణలో తీసుకుంటే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా జైల్లో ఉండేవారు. ఎవరిని పెట్టలే మీరు జైల్లో? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో పెట్టినారే. పవన్ కళ్యాణ్ని వైజాగ్ హోటల్లో నిర్బంధించారే. నారా లోకేష్ని కనీసం పాదయాత్ర కూడా చేయనిలేదే. ఒక డాక్టర్ మాస్క్ అడిగినాడని చెప్పి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి సరే. మా అక్కను కామెంట్ చేయొద్దండి అనేసి ఎవరో ఒక బీసీ కుర్రాడంటే చెరుకు తోటలేసి కాల్చి చంపినారే. మీరు ఏం చేయలేదంట అన్నాడని పట్టాభి అనింది సజ్జల రామకృష్ణారెడ్డిని. అయితే నన్నే అన్నాడని ప్రెస్ మీట్లు పెట్టుకొని పట్టాభి ఇంటికి వెళ్ళి పట్టాభి ఇంటిని ధ్వంసం చేసి, పట్టాభి కార్ని ధ్వంసం చేసి, పట్టాభిని జైల్లో వేసి
చిత్రహింసలు గురి చేసింది మీరు కాదా? వాళ్ళెవరో ఎందుకు, సాక్షాత్తు మీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి రఘురామకృష్ణంరాజుని కుల్లబడి చేసింది మీరు కాదా? మేము అలా చేసింటే ఇలా చేసింటే, మీరు ఒక రాక్షసుడు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా పరిపాలిస్తాడో ఆ విధంగా కదా మీరు పరిపాలించింది. ఇప్పుడు ఏందో వచ్చిందని పెద్ద కమ్యూనిస్టు లాగా ఒక వైట్ షర్ట్ ఒకటి వేసుకొని ఏదో ఒక గాంధీ మహాత్ముడు లాగా, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా పెద్ద బిల్డప్ ఇస్తా ఉన్నావే. పవన్ కళ్యాణ్ ని వైజాగ్ హోటల్లో నిర్బంధించింది ఎవరు? చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించింది ఎవరు? నారా లోకేష్ ని పాదయాత్ర చేయకుండా అడ్డుకునింది ఎవరు? ఈ పెద్ద నాయకులు ముగ్గురికే ఈ పరిస్థితులుంటే కార్యకర్తలను మీరు ఎంతగా హింసించుంటారో మీ ఊహకే వదిలేస్తున్నాను. వీళ్ళు ఏం చేయలేదంట అధికారంలో ఉన్నప్పుడు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు రోజు విందు వినోదాలు చేసి అకౌంట్లో డబ్బులు కూడా ఎత్తా ఉన్నారంట. చంద్రబాబు నాయుడు గారి నుంచి కార్యకర్త వరకు, పవన్ కళ్యాణ్ నుంచి వాళ్ళ పార్టీ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతలు కాదా? ప్రతి ఒక్కరిని మీరు చిత్రహింసలు పెట్టలేదా? ఒకవైపు సోషల్ మీడియాలో బూతులు తిట్టిస్తారు, ఒకవైపేమో పోలీసుల దగ్గర కేసులు పెట్టించి ఒక రాక్షసుడు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా పరిపాలించాడో ఆ విధంగా కదా మన పరిపాలన సాగింది. అందుకే కదా మనకు 11 సీట్లు వచ్చింది. అందుకే కదా నువ్వు 1,00,000 ఓట్ల దగ్గర దాదాపు తేడాతో ఓడిపోయింది నువ్వు గుడివాడ అమర్నాథ్. కాబట్టి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టద్దు. నువ్వు నిన్ను చూస్తేనే జనాలు ఇదిగో ఇతనే ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది, 175 నియోజకవర్గాల్లో అత్యధిక మార్జిన్తో ఓడిపోయింది ఈయనే అంటే అంత వరస్ట్గా పరిపాలించాడు, అంత వరస్ట్గా నియోజకవర్గాన్ని మీద పట్టు సాధించాడు, అంత వరస్ట్గా ఉండింది ఈయన బిహేవియరు అని చెప్పి జనాలు ఉమ్ముతారు గుడివాడ అమర్. కాబట్టి మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు మాత్రం మీకు కనబడలేదు. ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కాదు, బూతులు తిట్టిన వాళ్ళని, కులాల మధ్య చిచ్చు పెట్టేలాగా మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేస్తే మాత్రం కనపడుతుందా? గుడివాడ అమర్ కాదు, గుడ్డివాడు అమర్ అని పెట్టుకో. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.